ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. అభాగ్యులకి అభయహస్తాన్ని ఇస్తూ, ఆడవారికి అండగా నిలుస్తూ, బాల కార్మికుల భవిష్యత్తుకి భరోసాని ఇస్తున్న మహామహిళ శ్రీమతి శాంతా సిన్హా గారు. మానవ సేవనే జీవిత ధ్యేయంగా భావిస్తూ వారి తాతగారైన మామిడిపూడి వెంకటరంగయ్య గారి స్ఫూర్తితో ఎంవి ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది జీవితాలకు వెలుగునిచ్చారు వారు. అంతేకాదు, అదే క్రమంలో ఎన్సిపిసిఆర్ నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్లో వారు తొలి చైర్పర్సన్గా వ్యవహరించారు. సేవా మార్గంలో వారు చూపించిన అకుంఠిత దీక్షకు గుర్తుగా ప్రఖ్యాత మెగసెసి అవార్డు కూడా పొందారు. అంతేకాదు, కేంద్రం నుంచి పద్మశ్రీ గౌరవాన్ని కూడా అందుకున్నారు. ఢిల్లీ జేఎన్యూ నుండి డాక్టరేట్ పొందిన డాక్టర్ శాంతా సిన్హా గారు ఇవాల్టి మన అతిథి. అమ్మా నమస్కారం. నమస్తే. మీ జీవితం అంతా మీరు బాల కార్మికుల సేవ కోసమే ధారపోశారు. అసలు బాల కార్మికుల సేవ చేయాలనే ఒక ప్రేరణ మీకు ఎక్కడి నుంచి కలిగింది? వాటి గురించి మా తొలి ఇన్స్పిరేషన్ మాకు కొంచెం చెప్తారా? మొట్టమొదటిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది సేవ చేయలేదు నేను. వాళ్ళు నాకు ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి, తెలుసుకోవడానికి, నా జ్ఞానం పెంచుకోవడానికి ఒక పెద్ద అవకాశం ఈ పేదలు నాకు ఇచ్చారని నాకు అనిపిస్తుంది. నేను యూనివర్సిటీలో లెక్చరర్గా ఉన్నాను, హైదరాబాద్ యూనివర్సిటీలో. దాంట్లో గ్రామీణ ప్రాంతం గురించి, అక్కడ రాజకీయాల గురించి ఒక కోర్సు ఉంది, రూరల్ డెవలప్మెంట్ అని. ఒక గ్రామం కూడా చూడలేదు నేను, కానీ కోర్సులు అయితే చేస్తున్నాను. అంతా థియరీనే. సో చుట్టుపక్కల, మా యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కనీసం అవన్నీ చూస్తే, అసలు గ్రామీణ ప్రాంతాల్లో ఎలా జీవిస్తున్నారో తెలిస్తే కొంచెం మాట్లాడడానికి ఆథెంటిక్గా ఉంటుందని చెప్పి అక్కడ గ్రామాలు వెళ్ళడం జరిగాను. గ్రామాలు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి అని అంటే, అప్పుడు నేను అనుకున్నాను అతి పేద కుటుంబాలతో కనుక గడిపితే అప్పుడు నిజాలు బయటకు వస్తాయని చెప్పి అక్కడ ఉన్న దళిత్ కులాల దగ్గర వాళ్ళ ఇళ్లలో వెళ్ళి అక్కడ ఉండడం జరిగింది. మా యూనివర్సిటీ నుంచి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి వట్టినాగులపల్లి 8 కిలోమీటర్లు. ఇప్పుడు అవన్నీ సిటీలు అయిపోయాయి, నల్లదండ్ల వాటిలా. కానీ అప్పుడు మీరు చెప్పేది ఎప్పటి మాట మా సుమారుగా 1985-86 ఆ ప్రాంతంలో. సరే, అక్కడ వెళ్ళాలంటే మళ్ళీ నడిచి వెళ్ళాలి. మా యూనివర్సిటీలో చాలామంది అక్కడి నుంచి పని చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సైకిల్లో వెళ్తుంటే డబుల్స్, నేను వెనక కూర్చొని అక్కడికి వెళ్ళి రాత్రిళ్ళు అక్కడ ఉండి ఎలా జరుగుతుందో చూసి వద్దామని. అంటే అప్పుడు నా క్లాస్లో పాఠాలు చెప్పేటప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్గా చెప్పొచ్చు, క్యూరియాసిటీ కోసం, ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అని ఒక కోణం కోసం. ప్రాక్టికల్గానే. మరి అక్కడ ఉన్న అతి పేద కుటుంబాలు ఏమేమి తింటున్నారు, ఏం చేస్తున్నారు అనేసి చాలామంది అప్పుడు జీతగాళ్ళు ఉండేవాడు, పాలేర్లు. అక్కడ పక్కన ఇబ్రాహీంపట్నంలో మా ఫ్రెండ్ గీతారామస్వామిని, వాళ్ళు పెద్ద యూనియన్ ఈ జీతగాడికి చేస్తూ ఉండింది. సో తన దగ్గరికి పోయి అక్కడ కొన్ని రోజులు ఉండి ఏం చేస్తుంది నేర్చుకుందాం అని చెప్పి తను కూడా సహాయం చేసింది. అప్పుడు ఒక చట్టం ఉంది, బాండెడ్ లేబర్ యాక్ట్. ఆ యాక్ట్ ప్రకారం వీళ్ళు విముక్తి కావచ్చు అని ఉంది. అలా మొదలెట్టింది నా బాట. స్ఫూర్తి అంటే ఇక్కడి నుంచే పుట్టింది. ఇక్కడి నుంచే. అలా చేస్తున్నప్పుడు 40% అక్కడ పిల్లలే జీతగాళ్ళుగా ఉన్నారు. పెద్దలకైతే యూనియన్లు ఉన్నాయి, అగ్రికల్చర్ లేబర్ యూనియన్ ఎన్నో ఉన్నాయి. కానీ పిల్లల గురించి, వాళ్ళ హక్కుల గురించి మాట్లాడే సంస్థలు ఆ రోజుల్లో లేవు. స్వచ్ఛంద సంస్థలు కూడా లేవు పిల్లల హక్కుల గురించి మాట్లాడేది. ఏమైనా పిల్లల గురించి ఎవరు చెయ్యలేదని కాదు, ఏదో హాస్టల్స్ పెడతారు, ఆర్ఫనేజెస్ అని పెడతారు, పేద పిల్లలకి పాత బట్టలు ఇవ్వడము, సబ్బు ముక్కలు ఇవ్వడము, అలాంటివి జరుగుతున్నాయి. కానీ వాళ్ళకి హక్కులు ఉన్నాయి, వాళ్ళు చదువుకోవాలి. అప్పటికప్పుడు సంబంధించిన సహకారం జరిగింది తప్ప జనరిక్గా అందరికీ అందే లేదు. హక్కు అన్న మాట లేదు. హక్కు అంటే వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి కదా, పిల్లలకు కూడా హక్కు ఉంది కదా అన్న విషయం ఎవరు మాట్లాడడం లేదు. పెద్దలు వాళ్ళ హక్కుల గురించి, హ్యూమన్ రైట్స్ గురించి చెప్తున్నారు, కానీ పిల్లల హక్కుల గురించి అప్పుడు ఎవ్వరు ఆంధ్రప్రదేశ్లో అయితే లేదు. అప్పుడు అనిపించింది, మా తాతగారు అప్పుడే పోయారు, ఆయన పేరు మీద ఒక సంస్థ ఉంది, ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ ద్వారా ఈ పిల్లల హక్కుల గురించి మనం ముందుకు ఎందుకు వెళ్ళకూడదని. ముందేమో యూనివర్సిటీ ద్వారానే వెళ్ళాను, శ్రామిక్ విద్యాపీఠ్ అని. దాంట్లో నా టెన్యూర్ అయిపోయింది, డెప్యుటేషన్ వెళ్ళాను. మా యూనివర్సిటీ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేశాను. అది టెన్యూర్ అయిపోతే ఆ కార్యక్రమం కంటిన్యూ చేయాలని తాతగారి ఫౌండేషన్ మీద కంటిన్యూ చేశాను. ఇది బిగినింగ్ అండి. అంటే స్ఫూర్తి ప్రాక్టీస్ నుంచి స్ఫూర్తి వచ్చింది.
ఇవాళ రోజున పిల్లల్ని చూస్తే మరి అప్పటి రోజుల్లో ఎలా ఉండో తెలియదు కానీ ఇవాళ రోజున స్టూడెంట్స్ని కనుక్కుంటే నువ్వు పెద్దయ్యాక ఏమవుతావో అని అడిగితే డాక్టర్ అవుతాననే వాళ్ళు ఉంటారు, ఐఏఎస్ అవుతాననే వాళ్ళు ఉంటారు, పోలీస్ అనేవాళ్ళు ఉంటారు, చివరికి యాక్టర్ అనేవాళ్ళు ఉంటారు కూడా. కానీ రాజకీయ నాయకుడిని అవుతాను అనే మాట కరువు అయిపోయింది పిల్లల్లో. ఇది ఎందుకు జరుగుతుందంటారు? రాజకీయాల్లో తప్పకుండా అందరు దిగాలి. ఏమైనా మార్పు తీసుకురావాలంటే రాజకీయాల ద్వారానే, వేరే ఏ దారి లేదు. అందరూ యువకులందరూ రాజకీయంలో దిగవలసిందే. రాజకీయాల్లో దిగాలంటే పార్టీల ద్వారానే రాజకీయాలు కాదు, ఎన్ని రకాల రాజకీయాలు చేయొచ్చు. ఉన్న సమాజాన్ని మార్చడానికి రాజకీయం లేని సమాజాన్ని మార్చలేము. అందరు ఎలక్షన్లు అదే కాదు, చాలామంది సామాజిక మార్పు కొరకు పోరాడుతూనే ఉన్నారు రాజకీయాల్లో లేకుండా కూడా, అంటే పార్టీ రాజకీయాల్లో లేకుండా కూడా. అది యువకులు వాళ్ళకి చెప్పేవాళ్ళు ఉండాలి. వాళ్ళకి ఇప్పుడు ఎట్లయిపోయిందంటే రాజకీయం అంటే పార్టీలు ఎలక్షన్ అది రాజకీయం అని అనుకుంటున్నారు. కానీ అది మంచి రాజకీయమే అది కూడా. కానీ సమాజంలో ఇప్పుడు నేను చేసిన పని బాల కార్మిక వ్యవస్థ గురించి ఎంబీ ఫౌండేషన్ చేసిన పని కూడా రాజకీయమే. దాంట్లో కూడా అధికారంలో మార్పు వచ్చింది కదా. పిల్లలు పని చేయకూడదు అంటే ఎవరినో ఎదిరించడమే కదా అది కూడా పవర్ స్ట్రక్చర్. అక్కడ కూడా ఒక ఎంప్లాయర్ ఉన్నాడు, అక్కడ కూడా ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని ఎదిరించి ఆ పిల్లవాడేమో లేదు నేను నీతో పని చేయను, నేను బడికి వెళ్తాను, ఈ చట్టం ఉంది చట్ట ప్రకారం వెళ్తాను అని చెప్పి నిలదీసి అడిగి బయట పడడం కూడా రాజకీయమే కదా. సో రాజకీయం అంటే మనం చేస్తున్న పనిలో ఏవైతే పవర్ స్ట్రక్చర్ ఉందో దాన్ని ఎదిరించి బయటకు రావడం రాజకీయం. ఇది ఈ కోణం ఈ ఆలోచన దృక్పథం పిల్లల్లో కలగాలి అంటే ఎక్కడ మార్పు రావాలి అంటారు ప్రత్యేకించి? అది సామాజిక ఎన్వైరన్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అంటే మేము చిన్నతనంలో 1960 చిన్నతనం అంటే 1967-68 అప్పుడు యూనివర్సిటీకి వెళ్ళాను నేను. ఆ రోజుల్లో వాతావరణం వేరే. అందరూ రాజకీయాల్లో వెళ్ళకపోతే నీలో ఏదో లోపం ఉందంటూ. అంటే అప్పుడు స్వాతంత్రం వచ్చిన కొద్దిపాటి కాలం కాబట్టి అది కూడా కాదు. అప్పుడు ఒక వామపక్ష రాజకీయాలు బాగా పెరిగినాయి. నక్సలైట్ మూవ్మెంట్ అని జరిగింది. అమెరికా వియత్నాం వార్ జరుగుతుంటే అక్కడ అమెరికాలో ఉన్న యువకులందరూ అక్కడ మేము వెళ్ళము సపోర్ట్ కావాలని ప్యారిస్లో మే స్ప్రింగ్ మూవ్మెంట్ అని స్టూడెంట్ మూవ్మెంట్ జరిగింది. మొత్తం వాతావరణం ఎలా ఉండిందని అంటే ఎవరైనా సరే మనం మార్పుకి మనం ముందడుగు వేయాలన్న మార్పు ఒకటి ఉండింది. అప్పుడు యువకులు కూడా ధైర్యం చేసి లేదు మేము కూడా పాల్గొంటాం రాజకీయాల్లో అన్నది వచ్చింది. అంటే నేను అప్పుడు రాజకీయాల్లో పాల్గొనలేదు, కానీ ఆ వాతావరణంలో ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అయితే అందరి మీద అప్పుడున్న యువకులు అందరి మీద. ఇప్పుడు 70 ఏళ్ళు ఉన్న వయసులో ఉన్న వారితో మాట్లాడండి, వాళ్ళందరూ చెప్తారు 1960sలో ఎలాంటి వాతావరణం రాజకీయ వాతావరణం ఉందని. ఇప్పుడు అలాంటి వాతావరణం అంత లేదు. ఇప్పుడు చాలా నిస్పృహ ఉంది, సినిసిజం ఉంది, ఏం మార్చలేం మనము, ఒక హోప్లెస్నెస్, ఆశ అన్నది నిరాశ అన్నది నిస్సహాయత సో అది మారాల. అంటే ఇప్పుడు ఏం జరగడం లేదు అనడం లేదు, ఎంతో పెద్ద ఉద్యమాలు జరుగుతున్నాయి కానీ దాని గురించి చాలా మట్టుకు ఎవరు మాట్లాడడం లేదు. మన మీడియాలో మాట్లాడడం లేదు. దళిత్ మూవ్మెంట్స్ జరుగుతున్నాయి, ఆదివాసీ మూవ్మెంట్స్ జరుగుతున్నాయి, ఫారెస్ట్ రైట్స్ గురించి మూవ్మెంట్స్ జరుగుతున్నాయి. అంటే జనాలు అడుగుతున్నారు మైనింగ్ రైట్స్, ఫారెస్ట్ రైట్స్ ఉండాలి, పెద్ద పెద్ద మైన్స్ ఉండడానికి లేదని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నో జరుగుతున్నాయి, ఫిషరీస్ మీద జరుగుతున్నాయి, పొల్యూషన్ మీద జరుగుతున్నాయి, కానీ ఎవరికి తెలియదు కూడా. అది పాపులరైజ్ అవ్వట్లేదు. అంటే మధ్య తరగతిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు గనక దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడే అది నేషనల్ న్యూస్ అవుతుంది. లోకల్ లెవెల్లో ఎన్నో జరుగుతున్నాయి, మంచి కూడా జరుగుతున్నాయి. గ్రామ పంచాయతీలో ఇప్పుడు మీరు సర్పంచులు కనుక చూసుకుంటే అందరూ ఎస్సీ బీసీ స్త్రీలు ఉన్నారు, చిన్న చిన్న వాళ్ళు మీ వయస్సు ఉన్న వాళ్ళే వాళ్ళు సర్పంచ్లు అవుతున్నారు. వాళ్ళకి ఎంతో ఉంది మా గ్రామాన్ని మార్చాలని కష్టపడుతున్నారు, మారుస్తున్నారు. కానీ ఆ కథలు ఎక్కడ ఎవరు వింటున్నారు, ఎవరు చూస్తున్నారు? అంటే జరగడం లేదు అనడం లేదు, అది న్యూస్ అవ్వడం లేదంటున్నా. ఎడ్యుకేటెడ్ మధ్యతరగతి మిడిల్ క్లాస్ వాళ్ళలో ఇంట్రెస్ట్ పోయింది రాజకీయాలు, కానీ అట్టడుగున ఉన్న వాళ్ళు రాజకీయాలు బాగానే దృఢంగానే ఉంది, స్ట్రాంగ్గా ఉంది.
అవి చూసే స్తోమత మనకు కలగాలి. బాల కార్మికుల హక్కుల పోరాటం రీత్యా మీరు చెప్తున్న నెంబర్స్ ప్రకారం 3 దశాబ్దాల పాటుగా మీరు పోరాటం చేస్తూ ఉన్నారు, ఎన్నో మార్పులు చూస్తున్నారు. మీరు ముఖ్యంగా అప్పటికీ ఇప్పటికీ గమనించిన తేడాలు ఏమున్నాయి? చర్చలో మార్పు వచ్చింది. నిజాల్లో వాస్తవికంలో అంత మార్పు కాదుగా వచ్చింది, కానీ దానికంటే ఎక్కువ చర్చలో మార్పు వచ్చింది. మేము స్టార్ట్ చేసినప్పుడు చర్చ ఏముంది అంటే, పిల్లలు పని చేయాలి కదా, వాళ్ళు పేద పిల్లలు, వాళ్ళు పని చేయకపోతే ఎలా, తల్లిదండ్రులు వాళ్ళ పని మీదనే ఆధారపడి ఉన్నారు కదా, కుటుంబాలు ఎలా అని, పేదరికం వల్ల పిల్లలు పని చేస్తున్నారు అని ఒక చర్చ చాలా ఉండేది. అది ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు పిల్లలకు హక్కు ఉంది, చదవాలి, స్కూల్స్కి వెళ్ళాలి, ఈ పేదరికం వల్ల పని చేయాలన్న మార్పు వచ్చి వాళ్ళకి హక్కులు ఉన్నాయని. ఇంకొంచెం ముందుకు వెళ్తే పిల్లలు పని చేస్తున్నారు కనుక పేదరికం వచ్చింది అన్న వాదన. ఇది పేదరికం నుంచి పుట్టింది వాస్తవానికి, పేదరికం ఉండబట్టే కదా పిల్లల్ని వాళ్ళు లేదు, ఆ వాదన కొంచెం మారింది అంటున్నా. పిల్లలు పని చేస్తున్నారు కనుకనే పేదరికం ఉందన్న వాదన చాలా మట్టుకు ఈ పనిలో నిమగ్నులైన వాళ్ళందరూ అంటున్నారు. వాళ్ళ ప్రాక్టీస్లో కూడా తెలుస్తుంది. మీకు ఉదాహరణ చెప్తాను నేను. మా గ్రామాల్లో పిల్లలందరూ బడికి వెళ్ళడం జరిగింది. వెళ్తే అంటే జీతగాళ్ళు లేరు, పాలేర్లు లేరు. అప్పుడు డిమాండ్ పెరిగింది పెద్దల పనికి. వాళ్ళు 5 కుండల ధాన్యానికి అయితే వాళ్ళు పని చెయ్యరు. వాళ్ళు యాన్యువల్ కాంట్రాక్ట్ మాకు కనీసం 60,000 రూపాయలు ఇస్తే కానీ మేము పనికి రాము అన్నారు. పిల్లలు ఎప్పుడైతే లిబరేట్ అవుతారో అప్పుడు పెద్దలకు కూడా వేతనం ఎక్కువ వచ్చింది. ఆడపిల్లలు ఆ రోజుల్లో బంతిపూలు ఏరుకునేవారు. అక్కడ మేము చేస్తున్న పనులు, కలుపులు కోతలు అని. ఆడపిల్లలందరూ బడికి వెళ్ళారు. అప్పుడు కలుపులు కోతలకి ఎవరు వెళ్ళాలి? లేబర్ డిమాండ్ పెరిగింది. ఆ రోజుల్లో రోజు కూలి 9 రూపాయలు. వాళ్ళన్నరి 9 రూపాయలకి అయితే మేము రామని డిమాండ్ చేయగలిగారు. 70 రూపాయలు వచ్చింది వాళ్ళకి కూలి. అంటే పిల్లలు పని చేస్తున్నందువల్ల కూలి కూడా తగ్గిపోయింది. పేదరికం వచ్చింది. వాళ్ళు ఎప్పుడైతే బయటపడ్డారో కూలి పెరిగింది. అంటే ఇప్పుడు పిల్లలు ఎందుకు పనిలో ఉన్నారంటే అది యజమానుల డిమాండ్ వల్ల పని చేస్తున్నారు, కానీ వీళ్ళ గురించి కాదు. చిల్డ్రన్ ఆర్ సోర్స్ ఆఫ్ చీప్ లేబర్. వాళ్ళకి కాస్ట్ తగ్గుతుంది అందుకని పిల్లలు పనిచేస్తున్నారు, కానీ ఈ కుటుంబాలని పెద్దవాళ్ళని బాగా ఇది చేయాలని దాని కొరకు కాదని ఆ మార్పు అన్నది. మీరు అడిగారు కదా ఏం మార్పు జరిగింది? హక్కులు ఉన్నాయి పిల్లల కన్నా మార్పు వచ్చింది, విద్యా హక్కు ఉందని మార్పు వచ్చింది, పేదరికం అసలు కారణం కానే కాదు అన్న మార్పు అయితే వచ్చింది. మీ తాతగారు మామిడిపూడి వెంకటరంగయ్య గారు, ఆయన హిస్టరీ లెక్చరర్గా పనిచేశారు, ఎన్నో గ్రంథాలు రచించారు. అలాగే మీ నాన్నగారు ఆనందం గారు, ఆయన కూడా రాజ్యసభ సభ్యులుగా వ్యవహరించారు దాదాపు 2 సార్లు. ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రభావం మీ వ్యక్తిత్వం మీద పడిందని అనుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళు సామాజిక సేవా దృక్పథంతో ఉన్నారు కాబట్టి అది చెప్పగానే చెప్తోంది, వాళ్ళు చేసిన పనుల ద్వారా, వాళ్ళ రచనల ద్వారా కానివ్వండి. సో ఆ ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంది? చాలా ఉంది. ఎవరింట్లోనన్నా వాళ్ళ తాతగారి ప్రభావం ఉంటుంది, వాళ్ళ తండ్రి ప్రభావం ఉంటుంది. అలాగే మా ఇంట్లో కూడా మా తాతగారి ప్రభావం ఉంది, మా నాన్నగారి ప్రభావం ఉంది, మా కుటుంబ ప్రభావం ఉంది. మాది ఉమ్మడి కుటుంబం. మేము పెరిగినప్పుడు 30 మంది ఉన్నాం మా ఇంట్లో. తర్వాత మా నాన్న రాజకీయాల్లో ఉన్నందువల్ల ఇంట్లో ఎప్పుడు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు. అంటే ఊర్లో నుంచి, వరంగల్ నుంచి, ఖమ్మం నుంచి వచ్చి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఏమైనా చేసి పెట్టండి అని. కొంతమంది చుట్టాలు ఉంటారు నెల్లూరు నుంచి, మా అమ్మ వైపు అక్కడ నెల్లూరు నుంచి వాళ్ళు వచ్చి, కొంతమంది వచ్చి ఇంట్లోనే ఒక 2 నెలలు 3 నెలలు, కొంతమంది 2 సంవత్సరాలు కూడా ఉన్నవాళ్ళు కూడా ఇంట్లో ఉండిపోయారు. వాళ్ళని మేము గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అనేవాళ్ళం. కొంతమంది సిటిజన్స్ అయిపోయారు ఇంట్లో. బేసికలీ అంటే ఇట్స్ అన్ ఓపెన్ హౌస్. ఇది ఒక్కటే కాకుండా ఇంట్లో చర్చలు ఎప్పుడు పబ్లిక్ విషయాల మీద కూడా చర్చలు జరిగేవి. అంటే ఇండో చైనా వార్ జరిగినప్పుడు, లేకపోతే కమ్యూనల్ రైటింగ్ జరిగినప్పుడు, ఏమైనా ఇష్యూస్ వస్తే, గోలక్నాథ్ కేసు అని ఒకటి 1970s ఒకటి వచ్చింది. ఇంట్లో చాలా చర్చలు ఉండే పబ్లిక్గా. అది మంచి ప్రభావమే అనిపించింది. తర్వాతనేమో కొంచెం లౌకిక సెక్యులర్ వ్యూస్ ఉండేది, డెమోక్రటిక్ వ్యూస్ ఉండేది. సో అది ప్రభావం తప్పకుండా ఉందనే అనిపిస్తుంది నాకైతే. అసలు ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న ఒక అందం, అనుభూతి ఇవాళ తరం వాళ్ళకి చాలామందికి ఉమ్మడి కుటుంబం అంటే ఏంటో తెలియదు. గట్టిగా మాట్లాడితే 4 మించి ఎవరైనా ఉంటే గొడవలు ఎక్కువ అవుతున్నాయి.
సో వాటిలో ఉన్న ఒక మంచి విషయం, ఇవాళ సమాజం కోల్పోతున్న విషయం మీరు చెప్పగలరా ఏమైనా ఒక మంచి మాటలు? ఒకే తరం ఉన్న వాళ్ళందరూ కలిసి ఉండడం. ఇప్పుడు మా చెల్లెలు కానీ మా అన్న కానీ ఎవరికి చెల్లెలు సొంత చెల్లెలు, ఎవరు సొంత చెల్లెలు కాదు అన్నట్టు లేదు. పెద్దమ్మ పిల్లలు కానీ చిన్నమ్మ పిల్లలు కానీ అందరూ ఒకటే తరం. చెల్లి అంటే సొంత చెల్లి, చైల్డ్హుడ్ అంటే చాలా మట్టుకు మా సమయము మా తరంలో ఉన్న పిల్లలతోనే స్పెండ్ చేసాం మేము. సో ఐ థింక్ అది చాలా ఒకరితో ఒకరు నేర్చుకోవడం, షేరింగ్ భావం ఒకటి ఉండింది. తర్వాతనేమో ఇది నాది ఇది నీది అన్నది లేదు, ఆ భావం లేదు. అంటే మాకు తెలియకుండానే మేము కొంచెం మంచి విలువలతో పెరిగామన్న ఫీలింగ్. వాళ్ళు వచ్చి కూర్చొని భగవద్గీత చెప్పలేదు మాకు, కానీ అర్థం అయిపోయింది. ఇలా చెప్తున్నారు మాకు, డ్యూటీ చేయాలి, పంక్చువాలిటీ ఉండాలి, టైం పాటించాలి, నిజం చెప్పాలి, అబద్ధాలు కూర్చొని మాకు సుభాషితాలు చెప్పలేదు, నిజమే మాట్లాడండి అని. కానీ ఆ వాతావరణంలో ఆటోమేటిక్గా ఇలాంటి విలువ అయితే ఉందో అవి అందరం నేర్చుకోవడం అనేది జరిగింది. ఐ థింక్ అది చాలా ముఖ్యం. మీ ఈ సేవా మార్గంలో మీకు సహకరించిన వాళ్ళ గురించి, ఎలాంటి వాళ్ళు సహకరించారు, వాళ్ళ గురించి ఎవరైనా చెప్పగలరా? చాలామంది సహకరించారండి. మా తమ్ముడు నాగార్జున అని, ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి క్యాన్సర్ వచ్చి ఆయన పోయారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను నేను. మేము కలిసి కూడా చాలా పని చేసాము. అంతకుముందు మా నాన్నగారు కూడా, మా అమ్మ అందరూ ఒకరికి చెప్తే ఇంకొన్ని వదిలిపెట్టేయడం అవుతుంది బట్ ఒకటి కుటుంబంలో ఉన్న వాతావరణము, వాళ్ళందరూ నువ్వు ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తున్నావు అని అడగడం అన్నది జరగలేదు. చెప్పకుండా 2 రోజులు వెళ్ళి ఇంటికి 2 రోజుల తర్వాత వస్తే ఈ చెప్పకుండా ఎలా వెళ్ళావు, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, అలా అడిగే ప్రశ్నలు అయితే లేదు. మా అత్తగారు మామగారు వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. అంటే మా మామగారు విజయ్ కుమార్ సిన్హా, ఆయన లాహోర్ కాన్స్పిరసీ కేసులో భగత్ సింగ్తో పాటు ఆయన జైలు శిక్ష అండమాన్స్లో ఉండి ఒక 17 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నారండి భగత్ సింగ్ గారు. ఇద్దరు ఒకటే కేసు. అంటే భగత్ సింగ్ని ఉరిశిక్ష వేశారు, కానీ ఆయన ఆ కేసులో హీ వాజ్ ఇంటర్న్డ్ ఫర్ లైఫ్. ఆయన రాజమండ్రిలో ఉండి తర్వాత అండమాన్స్తో ఉండి. సో మదర్లో శ్రీరాజం సిన్హా గారు, ఆవిడ కూడా చాలా ఇండివిజువల్ కమిటెడ్ పర్సన్. ఎప్పుడు నన్ను అపోజ్ చెయ్యలేదు. ఆవిడ డైరెక్టర్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి రిటైర్ అయ్యారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. సో వాళ్ళే స్ఫూర్తి అనొచ్చు. అంటే వాళ్ళకి ఎప్పుడు నేనేం చేసినా అది అడగలేదు, ప్రశ్నించలేదు. ఐ థింక్ ఫ్యామిలీ వాతావరణం చాలా ముఖ్యం. ఆ అదృష్టం నాకు ఉండింది. మీ మామగారి గురించి ప్రస్తావించారు ఇందాక. సో వారు భగత్ సింగ్ గారితో ఆ పోరాటంలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడం జరిగిందని చెప్పారు. వాటికి సంబంధించిన అంశాలైనా ముఖ్యమైన అంశాలు మీతో ఎప్పుడైనా షేర్ చేసుకోవడం జరిగిందా? జనరల్గా మాట్లాడుకుంటాం కదా, అంత లోతుగా లేదు. కానీ నాకు తర్వాత ఆయన గురించి చదవడం అని జరిగింది. ఆ రోజుల్లో ఆయన వయసు 17 రాజకీయాల్లో దిగినప్పుడు. ఆయన కాన్పూర్ అయింది మొదట్లో. ఆయన రాజకీయాల్లో దిగినప్పుడు ఆయన హిందుస్థాన్ రిపబ్లికన్ సోషలిస్ట్ అసోసియేషన్ అని ఆయన స్ప్రెడ్ చేశారు మొత్తం దేశం అంతటా. ఆయన మెయిన్ ఆర్గనైజర్. ఈ కేసు వచ్చినప్పుడు ఆయన వయసు 21. భగత్ సింగే 23, భగత్ సింగే 23, 24. సో వాళ్ళు అది నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఇంత చిన్న వయసులో వాళ్ళు ఎంత పెద్ద ఆలోచనలో. దెన్ తర్వాతనేమో భావాలన్నీ సోషలిస్ట్ భావాలు, మార్పు తీసుకొని రావాలి, సమాజంలో సమానత్వం ఉండాలి, న్యాయం ఉండాలని మాట్లాడేవారు. ఆయన సొంత స్ట్రగుల్ గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు. ఆయన కాలానికి తగ్గట్టు మారడం అనే క్రమంలో ఇప్పటి కాలానికి తగ్గట్టు మీలో వచ్చిన మార్పులు ఏమిటి? అంటే ఒక సింపుల్గా అడగాలి అంటే అసలు జరిగిన ఈ కరోనా లాక్డౌన్ టైంలో కానీ మీరు మీ కాలాన్ని ఎలా గడుపుతూ ఉండేవారు? మీరు ఎలా మారగలిగారు ఇప్పటి జనరేషన్ తగ్గట్టుగా? మీరు ఏం చేస్తుంటారు ఖాళీ సమయాల్లో? వాస్తవానికి కరోనా టైంలో ఒకటి ఏం జరిగింది అంటే, ఒక మంచిదే అనిపిస్తుంది నాకు, జూమ్ కాల్స్ పెరిగినాయి. వారానికి అట్లీస్ట్ 3-4 రోజులు జూమ్ కాల్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాను నేను. దాంట్లో చర్చలు, చైల్డ్ రైట్స్ మీద చర్చలు ఉంటుంది, డెమోక్రసీ మీద చర్చలు ఉంటుంది. మొన్న నేను పార్టిసిపేషన్ చేసిన ఇష్యూ ఏంటంటే ఫెడరలిజం గురించి. ఓకే. అంటే సెంట్రలైజ్ అయిపోతున్నది రాజకీయాలు,
స్టేట్స్కి అంత పవర్ ఉండడం లేదు, ఫైనాన్షియల్ పవర్ ఉండడం లేదు, అటానమీ ఉండడం లేదు. మన దేశంలో డెమోక్రసీ పెరగాలంటే రీజనల్ పార్టీస్ దృఢంగా ఉండాలి, నేషనల్ పార్టీస్ అన్నా రీజనల్ ఇష్యూస్ని తీసుకోవాలి అని దాని మీద మంచి చర్చ అయితే మేమందరం పాల్గొన్నాము. చాలా బాగా అనిపించింది అది. ఇంకొకటి జూమ్ కాల్స్ కాకుండా ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు వండలేదు, లేదు. ఈ సమయంలో కొంచెం ఆ అలవాట్లు కూడా వచ్చాయి, అది బాగానే అనిపించింది నాకు. తర్వాతనేమో సినిమాలు చూడడం నెట్ఫ్లిక్స్లో. ఖచ్చితంగా ఆశ్చర్యకరమైన విషయం. మీరు ఇంత అప్డేట్గా ఉన్నారని మాత్రం ఊహించలేదు నేను. అంటే ఈ కోణంలో ఉన్న మీరు సినిమాలు అందులో ఇప్పుడు లేటెస్ట్ లేదు నేను సినిమాలు చాలా ఇష్టంగా మామూలుగానే చూసేదాన్ని. రోజుకొకటి, లేకపోతే సిరీస్ ఉంటాయి కదా. సో మీ కాలక్షేపానికి వెబ్ సిరీస్ కూడా చూస్తుంటారు అయితే? చాలా చాలా కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాను నేను. ఇది కాకుండా ఇప్పుడు గ్రామాల్లో ఏం జరుగుతుంది, పరిస్థితులు ఎలా ఉన్నాయని ఎంవి ఫౌండేషన్ మా కార్యకర్తలు చాలా పని చేస్తున్నారు గ్రామాల్లో. అంటే వాళ్ళు కూడా వాట్సాప్ ద్వారా, టెలిఫోన్ కాల్స్ ద్వారా అప్పుడప్పుడు వెళ్ళి కలవడము, పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంది. అంటే చాలామంది ధారూరు, మహబూబ్ నగర్ ఆ ఏరియాలో పిల్లలు బళ్ళు లేక పనికి వెళ్ళడం మొదలుపెట్టారు. పత్తి తోటల్లో పనికి వెళ్ళడం మొదలుపెట్టారు. బడికి వెళ్ళిన పిల్లలు, ఆడపిల్లలు కేజీబీవీ హాస్టల్స్ నుంచి ఇంటికి వచ్చేసిన వాళ్ళు, రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి ఇంటికి వచ్చేసిన వాళ్ళు, వాళ్ళ మీద కూడా ప్రెషర్ ఎక్కువయ్యి వాళ్ళు కూడా వాళ్ళకి అది పని అలవాటే లేదు, వాళ్ళు ఎప్పుడు బడికి వెళ్ళే పిల్లలే. అలాంటి పిల్లలు కంపల్సరీగా పనికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. చాలా దారుణమైన పరిస్థితి. ఇండల్లో తినడానికి ఆహారం లేదు. పెద్దలకి ఫస్ట్ 1 month ఏమో ఉండింది, కానీ 1 month తర్వాత వాళ్ళ మీద ఎఫెక్ట్ ఎక్కువైంది. వాళ్ళకి పని లేదు, కూలి పని దొరకడం లేదు. ఇంట్లో ఉన్న రిజర్వ్ ఏమవుతుందో, ఫుడ్ రిజర్వ్ అంతా అయిపోయింది. సో పిల్లలు కూడా పని చేయడం మొదలుపెట్టారు. ఆడపిల్లల మీదనేమో పెళ్ళిళ్ళ ప్రభావం. ఇప్పుడు పెళ్లి చేస్తే అంత ఖర్చు ఉండదు, తొందరగా చేసేయచ్చు, నువ్వు ఎలాగో బడికి వెళ్ళడం లేదు కదా, పెళ్లి చేసేసుకో అని ప్రెషర్ ఆన్ చైల్డ్ మ్యారేజ్ అది విపరీతంగా పెరిగింది. హింస పెరిగింది ఆడపిల్లల మీద. ఇవన్నీ కోవిడ్ వల్ల, ఆకలి వల్ల, పని భారం ఎక్కువయ్యి, తర్వాతనేమో పిల్లల మీద ఎంత భారం వచ్చింది, పెద్దల మీద ఎంత భారం వచ్చింది, స్కూల్స్ లేకపోతే ఎంత భారం వచ్చింది. తెలంగాణలో మిడ్ డే మీల్ స్కీమ్ లేదు. ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో బడి లేకున్నా ఆహారం ఉంది, ఆ మీల్ ప్రోగ్రామ్ ఇంటికి పంపించేశారు. ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఆహారం మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ లేదు. సో పిల్లలకి కంపల్సరీగా పని చేసుకుంటే కానీ వాళ్ళ ఆహారం లేదు. ఇప్పుడు కోవిడ్ సమయంలో గ్రామాల్లో ఏం జరుగుతున్నాయి, ఈ జూమ్ కాల్స్ ఉన్నందువల్ల మాట్లాడడము, అక్కడున్న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లు జరుగుతుంటే అది వినడము, ఆ టచ్ కూడా. ఇప్పుడు ప్రభుత్వాలకి స్వచ్ఛంద సంస్థలకి మధ్యలో సరైన సమన్వయం, కోఆర్డినేషన్ ఉంటే కనుక ఇంకా ఈ బాల కార్మికుల హక్కుల సమస్యని ఇంకా నిర్మూలించవచ్చు అనే ఒక వాదన కూడా ఉంది. అంటే కోఆర్డినేషన్ సరిగ్గా లేదనా, లేకపోతే ప్రభుత్వాలని సరైన సహకారం అందట్లేదనా? మీ అభిప్రాయం ఏమిటి దీని విషయం పట్ల? స్వచ్ఛంద సంస్థలకి పాత్ర ఉంది, ప్రభుత్వానికి కూడా పాత్ర ఉంది. వాళ్ళు కలిసి గనక ఒకరినొకరు నమ్మి కలిసి గనక పనిచేస్తే ఎన్నో మార్పులు తీసుకురావచ్చు. ఆ నమ్మకం అన్నది అప్పుడప్పుడు లోపం ఉంటుంది. ప్రభుత్వాలకి స్వచ్ఛంద సంస్థ మీద నమ్మకం లేదు, స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రభుత్వాన్ని వేస్ట్, కరప్ట్ అని అట్లా కాకుండా ఆ నమ్మకం కోసం ప్రయత్నించాలి. స్వచ్ఛంద సంస్థలు వదిలిపెట్టకుండా నమ్మకం వచ్చేటట్టు మాట్లాడాలి అందరితోనూ. ప్రభుత్వ సంస్థల్లో ఉన్న టీచర్లతో కానీ, అంగన్వాడీ వర్కర్లతో కానీ, ఆశా వర్కర్లతో కానీ, ఎంఈఓలతో కానీ చర్చ పెట్టాలి, మాట్లాడాలి. మీరు కూడా మీరు బాధ్యత ఇది అని చెప్పాలి. వాళ్ళకి చెప్పే ప్రయత్నంలో సమూహాన్ని, కమ్యూనిటీని కూడా వాళ్ళకు కూడా ఒక బలం ఇచ్చి మీరు కూడా అడగండి, మాకు చెయ్యండి అని. మాకు కూడా అది అంటే స్వచ్ఛంద సంస్థలేమో జనాన్ని పోగు చేసి వాళ్ళని తయారు చేసే పని స్వచ్ఛంద సంస్థలది. వాళ్ళు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని మార్చే పని కూడా. కానీ ప్రభుత్వం చేయవలసింది స్వచ్ఛంద సంస్థలు చేయలేదు, చెయ్యకూడదు కూడా. హక్కులు కాపాడేది ప్రభుత్వం బాధ్యత. స్వచ్ఛంద సంస్థలు హక్కులు కాపాడరు, వాళ్ళు కాపాడేటట్టు చూసే పని స్వచ్ఛంద సంస్థ. ఇద్దరు కలిస్తే కానీ హక్కులు కాపాడలేదు. దేశవ్యాప్తంగా ఆడపిల్లలపై అత్యాచారాలు చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ప్రభుత్వం
ఎన్ని కఠిన చర్యలు తీసుకొచ్చినా కూడా వాటిని అదుపు చేయడం సాధ్యం కావడం లేదు. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి చెప్పగలరా? వివక్షత ఉంది, స్త్రీ పురుష వివక్షత. ఈ పేట్రియార్కీ వల్ల అందరూ సమానులే, స్త్రీ పురుషులు సమానులే. జెండర్ ఈక్వాలిటీ గురించి చర్చ అంత జరగలేదు దేశంలో. అంటే ఎన్నో రకాల అసమానత్వాల గురించి మాట్లాడుతున్నాం, కానీ ఈ అసమానత్వం గురించి చర్చ ఎంత జరగాలో అంత చర్చ జరగలేదు, కావాల్సిన స్థాయిలో జరగలేదు. ఈ అసమానత్వం ఎంత అంటే ప్రతి చోట ఉంది, మనకు కనిపిస్తూనే ఉంది, కానీ మనం యాక్సెప్ట్ చేయడం లేదు. కుటుంబంలో ఉంది అసమానత్వం, బస్సుల్లో ఎక్కితే ఉంది అసమానత్వం, పబ్లిక్ స్పేసెస్లో ఉంది అసమానత్వం. మీరు చూస్తూనే ఉన్నారు, రాజకీయాల్లో ఎంతమంది స్త్రీలు పాల్గొంటున్నారు, పార్లమెంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు స్త్రీలు, అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారు, యూనివర్సిటీలో లెక్చరర్లు ఎంతమంది ఉన్నారు, సైన్స్లో ఎంతమంది ఉన్నారు. ప్రతి చోట ఇది ఉంది, కానీ అది మనం అంగీకరించడం లేదు. ముఖ్యంగా ఆ వాతావరణం ఏమైతే ఉందో సమానత్వం గురించి చర్చ అన్నది జరగాలి. ఈ దీంట్లో ఇది స్త్రీ వర్సెస్ పురుషులు కాదు, అంటే పురుషుల మీద కాదు ద్వేషము, పేట్రియార్కల్ ఐడియాలజీ మీద, దృక్పథం మీద, ఆ దృక్పథం ఆలోచన విధానం మీద. ఆ దృక్పథము ఆలోచన విధానం మారాలనంటే దాంట్లో అందరూ కలిసి పోరాడాల్సిందే. ఈ స్త్రీ పోరాటం వల్లనే అయ్యేది కాదు. స్త్రీతో పాటు పురుషులు కూడా కలిసి మనం సమాజం మార్చాలి, సమానత్వం గురించి మనందరం కలిసి పోరాడాలన్న వాతావరణం రావాలి. ఇంతవరకు చాలా చోట్లలో ఇది స్త్రీ ఇష్యూలుగానే చూస్తున్నారు, కానీ సమాజంలో ఉన్న మార్పు గురించి, ఈక్వాలిటీ గురించి, సమానత్వం గురించి అన్న ఇష్యూ బయటికి రావాలి. ఇది మనం మాట్లాడే క్రమంలో ఈ వివక్షత ఏమైతే చెప్తున్నామో స్త్రీ పురుషుల మీద, ఇప్పుడు ఇంకా మంచి ధోరణులు వస్తున్నాయి. స్త్రీ పురుషులే కాదు, జెండరు, ఎల్జీబీటీ, దేర్ ఆర్ లెస్బియన్స్, గేస్, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్స్ అందరూ సమానులే. కరెక్ట్, అది కూడా ఒప్పుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ వీటిలో కూడా వచ్చేసాయి కదా, మా జెండర్స్లో ఈవెన్ మేల్, ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ కూడా ఇస్తున్నారు, కేటగిరీ ఇస్తున్నారు. సో దాని గురించి చర్చ చాలా తక్కువ కదా. అవును. సో బేసికలీ అందరినీ సమానంగా చూసే దృక్పథం ఒకటి రావాలి. అసలు ప్రపంచంలో పెద్ద యుద్ధం ఏం జరుగుతుందంటే ఈ యుద్ధమే. ఈ జెండర్ వివక్షత యుద్ధం, అంత పెద్ద యుద్ధం ఇంకా ప్రతి ఇంట్లో ఉంది కదా. భారతదేశమే కాదు, చాలా మటుకు అన్ని దేశాల్లోనూ వివిధ స్టేజెస్లో ఉన్నాయి ఈ జెండర్ ఇష్యూ అన్నది. స్కూల్ నుంచి ఈ మార్పు రావాలని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీరు పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా, ప్రొఫెసర్గా ఉన్నారు వాస్తవానికి. సో దానికి సంబంధించి ఒక చిన్న ప్రశ్న. మన పరిపాలకులు, నాయకులు మనం డెమోక్రటిక్ మోడ్లో చూసాము, ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కొంచెం డిక్టేటర్షిప్ మోడ్లో నడుస్తుంది మనకి. ఈ మార్పుకు సంబంధించి మీ అభిప్రాయం ఏమిటి? అది ఎలా ఉండడం కరెక్ట్ అంటారు, ఎలా ఉండకపోవడం కరెక్ట్ అంటారు? ఎందుకంటే ఒకే పంథాలో నడుస్తుంది, అంటే గతంలో అంతా డెమోక్రటిక్ మోడ్లో ఉన్నప్పటికీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈ ట్రెండ్ ఒకటి స్టార్ట్ అయింది. సో దీని మీద మీ అభిప్రాయం? చాలా బాధాకరమైన విషయము ఏంటంటే డెమోక్రసీ అన్నది చాలా డైల్యూట్ అయిపోయింది. దాని గురించి మాట్లాడడం లేదు కూడా ఎవరును. సెంట్రల్ గవర్నమెంట్ కాదు, స్టేట్ ఎక్కడన్నా డెమోక్రసీ అనేది తగ్గిపోయింది. దానికి కారణం చాలా ఉన్నాయి, కానీ ముఖ్యమైన కారణం ఏంటంటే డెమోక్రటిక్ విలువల గురించి మనకు చిన్నతనం నుంచి చెప్పలేదు. ఎంతమంది తెలుసు జాతీయోద్యమంలో పోరాడినప్పుడు ఈ విలువల గురించి పోరాడారని? డెమోక్రసీ గురించి, సెక్యులరిజం గురించి, ఇవన్నీ అట్లా ఆకాశం నుంచి రాలేదు, పోరాటాల నుంచి వచ్చింది. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం. యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే డైవర్స్ కల్చర్స్ ఉన్నాయి, డైవర్స్ రిలీజన్స్ ఉన్నాయి, డైవర్స్ లాంగ్వేజెస్ ఉన్నాయి. వీటిని అన్నిటినీ మనం ఈక్వల్గా రెస్పెక్ట్ చేయాలన్నది ఆ మాట కూడా ఒక స్ట్రగుల్ నుంచి వచ్చిన మాట. అది మనం అర్థం చేసుకోలేదు, మన పిల్లలకు చెప్పలేదు, స్కూల్ పాఠాల్లో చెప్పలేదు, గాంధీ గురించి పాఠాల్లో చెప్పలేదు, నెహ్రూ గురించి పాఠాల్లో చెప్పలేదు. అది లేనందువల్ల మన డెమోక్రటిక్ ట్రెడిషన్స్ గురించి మనకు తెలియదు. ముందు అది చెప్పాలి, లేకపోతే ఐ థింక్ మన జాతీయోద్యమానికి మన అన్యాయం చేస్తున్నట్టే. ఇప్పుడు ఇది షార్ట్ కట్ అయిపోయింది ఈ అథారిటేరియనిజం ఏమైతే మీరు అంటున్నారో, ఈవెన్ సమ్ కైండ్ ఆఫ్ డిక్టేటర్షిప్. పాపులర్ ఎలక్షన్స్ వల్ల లీడర్లు మనం ఎన్నుకుంటున్నాము, కానీ వాళ్ళు రిప్రజెంటేషన్ చేయడం లేదు. మనది రిప్రజెంటేటివ్ సిస్టమ్ కదా. రిప్రజెంటేటివ్ సిస్టమ్ అంటే కింద నుంచి పైకి, పై నుంచి కిందికి రావాలి కదా.
ఒక ఎలక్షన్స్ ఒక్కటే కింద నుంచి పైకి అయిపోయింది, తర్వాత ఏం అవడం లేదు. ఎందుకంటే మన ఆ డెమోక్రటిక్ కల్చర్ని కోల్పోయాం. ఇది ప్రశ్నించే ఒక విధానం రావాలి. ఆ ప్రశ్నించే విధానం రావాలంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి, భయం ఉండకూడదు. క్రిటిసైజ్ చేస్తే అయ్యో మనం ఏమైనా చేస్తే రేపు మన మీద కేసులు పెడతారేమో అని, అలా భయాలు చేస్తే డెమోక్రసీ ఉండదు. కాన్స్టిట్యూషన్లో ఈ హక్కులు ఉన్నాయి, భయం లేకుండా మనం అడగాలి, మాకు కూడా హక్కులు ఉన్నాయని నిలదీసి అడగాలి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఉపయోగించాలి. ఇవన్నీ మనం చెయ్యడం లేదు, అది భయం వల్లనే నాకు అనిపిస్తుంది. మరి ఇది జనాల్లోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలమ్మా మీ అభిప్రాయ ప్రకారం? ఇంకా బాగా అవగాహన పెరగాలి అంటే జనాల్లో వెళ్ళాలంటే మళ్ళీ ఐ థింక్ మీడియా హ్యాస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే. ఎంత సమయం వస్తుంది మీడియా మన దేశంలో డెమోక్రసీ కాపాడాలి అని చెప్పడానికి, లేకపోతే ఈ హక్కులు ఎలా వచ్చాయో కనీసం ఒక 15 నిమిషాలు వాల్యూస్ ఆఫ్ డెమోక్రసీ చెప్తే ఎంత బాగుంటుంది. ప్రచారానికి వెహికల్స్ ఇవే, స్కూల్స్ ప్రచారానికి వెహికల్స్, మీడియా ఇస్ అనదర్, దెన్ యూత్ క్లబ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో కొంచెం రాజకీయాల్లో కూడా మాట్లాడాలి. మంది కాదు రాజకీయం అంటే, నేను మీతో అన్నాను కదా మొదట్లోనే, రాజకీయాలు అంటే ఎలక్షన్ పార్టిసిపేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఒకటే కాదు, ఇవి కూడా రాజకీయాలే. మన డెమోక్రసీని కాపాడడం కూడా రాజకీయమే. అండ్ యూజువల్గా మనం విప్లవం గురించి మాట్లాడినప్పుడు రష్యా విప్లవం అంటాము, చైనా విప్లవం అంటాము, ఇండియాది కూడా విప్లవమే కదా, వాటికంటే ఇంకా పెద్ద విప్లవం జరిగింది ఇండియాలో. ఇట్స్ ఎ మ్యాస్ మూవ్మెంట్, మిలియన్స్ కోట్లాది మంది పోరాడారు అహింస. అదే, కానీ దాన్ని మనం ఎప్పుడు విప్లవం అనుకోలేదు. అక్కడెక్కడ డెమోక్రసీ లేదు, చైనాలో డెమోక్రసీ లేదు, రష్యాలో డెమోక్రసీ లేదు, పాకిస్తాన్లో డెమోక్రసీ లేదు, సింగపూర్లో డెమోక్రసీ లేదు. డెమోక్రసీ ఇండియాలోనే ఉంది, గర్వపడాలి కదా, దాన్ని మనం తీసి పడేయడానికి వీలు లేదు కదా. ఆ గర్వం ఎవరిలో ఉంది? మంది డెమోక్రసీ, మనం కాపాడాలా దీన్ని అని, మంది డెమోక్రటిక్ రెవల్యూషన్ అని. దీని విప్లవం అనడానికి కూడా ఎవరికి ఇది లేకపోతే ఎట్లా? ఐ థింక్ వీ షుడ్ రికగ్నైజ్ ఇండియా యాజ్ అ లార్జెస్ట్ డెమోక్రసీ. అంటే స్వాతంత్రం సాధించిన టైంలో మనం దానికోసం కష్టపడ్డాం కాబట్టి ఆ టైంలో కొన్నాళ్ళ పాటు నడిచింది. వన్స్ వచ్చేసిన తర్వాత అది రైల్యూట్ అయిందనే చెప్పాలి. నిజానికి అది మన తప్పు కూడా ఉందండి, మా తరం వాళ్ళ లోపమే. వీ టుక్ డెమోక్రసీ ఫర్ గ్రాంటెడ్. మేము అనుకోలేదు అది వేరే తరాలకు కూడా మనం నేర్పాలి అనేది. డైల్యూట్ అయిపోతుంది, అది చెప్పలేదు. చెప్పకుండా ఉండడం మా తరం వాళ్ళ లోపమే. డెమోక్రసీని మీరు నమ్మండి, అది మీ ప్రైడ్, గర్వపడండి అని ఎవరికి చెప్పలేదు కదా. హిస్టరీ ఎందుకు ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రాలో బిఏనే తీసేశారు, హిస్టరీయే లేదు. ఎంతసేపు సైన్స్ టెక్నాలజీ మెడిసిన్ అన్నారు కానీ చరిత్ర ఎంత ముఖ్యము. లిబరల్ ఆర్ట్స్ ఆర్ సో ఇంపార్టెంట్. ఇది లేకపోతే ఇలాంటి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఇవి ఉంటే నెక్స్ట్ లెవెల్ చర్చకి వెళ్ళొచ్చు, బేసిక్ చర్చనే లేదు. సో ఇంపార్టెంట్ టు డూ లిబరల్ ఆర్ట్స్. బిఏ సో ఇంపార్టెంట్. ఏం చేస్తున్నా హిస్టరీయా, పొలిటికల్ సైన్స్ చిన్నచూ, అది నాన్సెన్సికల్. అవి లేకపోతే మరి సమాజమే లేదు కదా. బాల కార్మికుల హక్కుల గురించి, వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళ సమస్యలు నిర్మూలించడానికి, శాశ్వతంగా నిర్మూలించడానికి మీరు తీసుకున్న చర్యలు ఏమిటి? ఇక ఎన్సీపీసీఆర్ చైర్పర్సన్గా వ్యవహరించారు మీరు. సో ఆ సమయంలో మీరు తీసుకున్న చర్యలు ఏమిటి? మీరు గవర్నమెంట్కి ఇచ్చిన సలహాలు ఏమైనా ఉంటే ముఖ్యమైన సలహాలు మాతో పంచుకోగలరా? ఎన్సీపీసీఆర్లో ఉన్నప్పుడు ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే, ఇది చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత చైల్డ్ లేబర్ యాక్ట్లో కూడా పిల్లలందరూ బడిలో ఉండాలి అన్న చట్ట మార్పు తీసుకొచ్చాను నేను. అంటే చైల్డ్ లేబర్ యాక్ట్ అప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉంది అంటే, ప్రమాదకరమైన పనుల్లో ఉన్న పిల్లలను పని చేయడానికి వీల్లేదు అని. మేమేం చెప్పామంటే, పిల్లలు బడి బయట ఉంటేనే ప్రమాదం, బడి బయట ఉన్న పిల్లలందరూ చైల్డ్ లేబరే అన్న అమెండ్మెంట్ ఒకటి తీసుకొచ్చాం. ఐ థింక్ దట్ వాజ్ అ మేజర్ బ్రేక్ త్రూ ఎన్సీపీసీఆర్లో ఉన్నప్పుడు. అది మేమే చేసామని కాదు, చాలామందితో కలిపి డిఫరెన్స్ రైట్ టు ఎడ్యుకేషన్కి చైల్డ్ లేబర్కి లింక్ ఉన్నది అనేది చట్టంలో తీసుకొచ్చాం, చైల్డ్ లేబర్ చట్టంలో. దట్ ఐ థింక్ ఇస్ అ మేజర్ బ్రేక్ త్రూ. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ డ్రాఫ్టింగ్లో, అంటే నేను అప్పుడు ఎన్సీపీసీఆర్లో లేను,
కానీ ఒక డ్రాఫ్టింగ్ సబ్ కమిటీ ఉండింది, ఒక 5గురు ఉన్నాం దాంట్లో నన్ను కూడా డ్రాఫ్టింగ్ కమిటీలో పెట్టారు. సో రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఏమైతే వచ్చిందో దాంట్లో ఉన్న ఏమైతే ప్రొవిజన్స్ ఉన్నాయో చాలా మటుకు మా ఎంబీ ఫౌండేషన్ అనుభవం మీద కొన్ని వచ్చాయి. అంటే మొదటి తరానికి చెందిన పిల్లలకి సరిపడ్డ ప్రొవిజన్స్, ఇట్లా కాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్స్ ఇవన్నీ లేనందువల్ల పిల్లలకి అడ్మిషన్ ఇచ్చేవారు కాదు. ఇవన్నీ అడగడానికి వీలు లేదు అన్నది చట్టంలో ఉంది. తర్వాత ఎప్పుడు పడితే అప్పుడు పిల్లలు నేను బడికి వస్తానంటే అడ్మిషన్ తీసుకోవాలి. ఇంతకుముందు ఎలా ఉందంటే అడ్మిషన్ క్లోజ్ అయిపోయింది జూలై ఎండ్, నెక్స్ట్ ఇయర్ రండి. అట్లా కాదు, బాల కార్మిక వ్యవస్థ నుంచి బయట వచ్చిన వాడు డిసెంబర్లో బయటకు వస్తాడు, మళ్ళీ 6 నెలలు ఉండండి అంటే మళ్ళీ వెళ్ళిపోతాడు కదా పనిలోకి. సో ఎనీ టైం డ్యూరింగ్ అకౌంట్. ఇంకోటి పిల్లల్ని ఫెయిల్ చేయడానికి వీలు లేదు. ఫెయిల్ చేస్తే మళ్ళీ వాడు పనిలోకి దిగుతాడు. అది చట్టంలో పెట్టారు, కంపల్సరీ ప్రమోట్ కావాలా నెక్స్ట్ క్లాస్. అలాగా చాలా మా అనుభవం మీద, ఎంబీ ఫౌండేషన్ అనుభవం మీద రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్లో చాలా చట్టాలు ప్రవేశించడం జరిగింది. హైదరాబాద్లో వీధి బాలబాలికలు అంటే స్ట్రీట్ చిల్డ్రన్ వాళ్ళ సంఖ్య దాదాపు 50,000 నుంచి 75,000 వరకు ఉంది అంటున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో దాదాపు 3 లక్షల మంది పిల్లలు ఉన్నారట. హైదరాబాదు, విశాఖపట్నం, వరంగల్, విజయవాడ ఇలాంటి ముఖ్యమైన పట్టణాలు, ప్రాంతాలు తీసుకుంటేనే రోజుకి ఇలాంటి చోట్ల కనీసం 5 నుంచి 10 మంది పిల్లలు ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తున్నారు అని వినికిడి. అసలు పరిస్థితులు ఇంత తీవ్రంగా తయారవడానికి గల కారణం ఏమిటి? ముఖ్యంగా పిల్లల్ని కాపాడవలసిన బాధ్యత ఎవరిది అని అడగాలి. తల్లిదండ్రులది కాదు, ప్రభుత్వాన్ని. అంటే చైల్డ్ ప్రొటెక్షన్ సిస్టమ్ అని ఉంది ప్రభుత్వంలో. ప్రొటెక్షన్ సిస్టమ్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ అని ఉన్నాయి. వాళ్ళ పని ఏంటంటే ఇలా పిల్లలు ఎక్కడైనా ఇబ్బందిలో ఉంటే వాళ్ళని కాపాడడం. ఇళ్లలో గనక పిల్లలు ఆకలితో ఉంటే వాళ్ళ ఆకలితో లేకుండా ఉండడానికి ప్రభుత్వంతో లింక్ చేయడం. అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి, అంగన్వాడీ సెంటర్లో 0 to 6 years పిల్లలందరికీ పౌష్టికాహారం దొరికేటట్టు చూడడం. సో అలాగా 6 to 14 మిడ్ డే మీల్ వచ్చేటట్టు చూడడం. 14 to 18 కిషోర బాలిక అని చెప్పి సంఘాలు పెట్టి, తర్వాతనేమో బేటీ బచావ్ బేటీ పడావ్ ప్రోగ్రాంలో వీళ్ళందరికీ చూసుకోవడం. ఇవన్నీ ఎంతమంది పిల్లలకి అందుతున్నాయి? చట్టాలు ఉన్నాయి, పాలసీలు ఉన్నాయి, కానీ ఎంతమంది పిల్లలకి అందుతున్నాయి? ఇవన్నీ అందితే పిల్లలు రోడ్ల మీద పడరు. బడికి అందరూ వెళ్ళాలని చట్టం ఉంది, అందరూ వస్తున్నారా? రాకపోతే ఎవరి బాధ్యత? చట్ట ప్రకారము ప్రభుత్వం ఒక బాధ్యత. పిల్లలు రాకపోతే ఎవరిని పనిష్ చేయాలి, ఎవరి మీద తీసుకోవాలి? ప్రభుత్వం మీద. ఎందుకంటే ఫండమెంటల్ రైట్, తల్లిదండ్రులను కాదు. పిల్లలు బడికి రాకపోతే బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం సరిపోని నిధులు కేటాయించకుండా, సరిపోని వసతులు ఇవ్వకుండా పిల్లలందరినీ అందరూ బాగుండాలంటే అయ్యే పని కాదు. నాకు అనిపిస్తుంది ఇది బాధ్యత పూర్తిగా రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని. ప్రభుత్వం చూసుకోవాలా పిల్లల్ని. ఒకవేళ పిల్లలు స్ట్రీట్ చైల్డ్ ఉన్నారనంటే ఒక పౌరుడిగా నేనేం చెయ్యొచ్చు అని మనం అడగవచ్చు. చైల్డ్ లైన్ 1098 అని ఒక నంబర్ ఉంది, వాళ్ళకి ఫోన్ చేయాలి. ఫోన్ చేసి ఫలానా ఈ బ్రిడ్జ్ కింద ఇతను దొరికాడు అని చెప్తే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. కానీ ఎంతమంది ఫోన్లు చేస్తున్నారు? 1098. వాళ్ళకి చేసిన తర్వాత ఆ పిల్లల్ని కాపాడే పని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంది, ప్రతి జిల్లాలోనూ ఉంది. వాళ్ళ ముందు ప్రజెంట్ చేస్తారు ఆ పిల్లల్ని. వాళ్ళు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఈజ్ అండర్ ద లా, జువెనైల్ జస్టిస్ యాక్ట్. వాళ్ళు ఆ పిల్లల్ని డిసైడ్ చేస్తారు, ఇంటికి పంపాలా, తల్లిదండ్రులకు పంపాలా, షెల్టర్ హోమ్స్ పంపాలా, ఎక్కడ వాళ్ళని చూసి. ఫాస్టర్ కేర్ ఉంది, స్పాన్సర్షిప్ ఉంది, ఎన్నన్నా చేయొచ్చు. సో ఇవన్నీ చేసేలా ప్రభుత్వం ఉండాలి. వాళ్ళు చేయకపోతే అడిగే సంస్థలు చాలా తయారు కావాలి. దట్ ఈస్ ద ట్రూత్. కానీ పిల్లల మీద తప్పు పెట్టడానికి వీలేదు. నేను చెప్పాను కదా, న్యాయం జరగాలి పిల్లలకి. వాళ్ళ మీద భారం పెట్టడం కరెక్ట్ కాదు. ఆ భారం మొత్తం ప్రభుత్వమే మోయాలి. మీ ఎంవి ఫౌండేషన్ ద్వారా సహాయ సహకారాలు పొంది
జీవితంలో ఉన్నత స్థానానికి వచ్చిన వాళ్ళని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? చాలామంది ఉన్నారు, అంటే ఒక్కటి రెండు కాదు. అప్పుడప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అయింది, ఒక అబ్బాయి బ్లడ్ బ్యాంక్ పెట్టుకున్నాడు, ఒక అబ్బాయి రియల్ ఎస్టేట్లో దిగి ఒక ఫ్లాట్ కొనుక్కొని ఒక పెద్ద కారు ఎస్యూవి ఒకటి కొనుక్కొని తిరుగుతున్నాడు. ఒక అబ్బాయి ఏమో రష్యాకి వెళ్ళాడు మెడిసిన్ చేయడానికి. రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకొని డాక్టర్ అయ్యి ఇప్పుడు గ్రామానికి వచ్చి డాక్టర్గా ఉన్నాడు. ఎన్నో ఉన్నాయి. అది వింటుంటే మీరు అన్నట్టు నాకైతే కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి. నాకు ఆ అనుభూతిని నేను మాటల్లో చెప్పుకోలేదు. చాలా చాలా ఇన్ని మాటలు మాట్లాడిన మీరు ఆ మాట మాట్లాడలేకపోతున్నట్టు అర్థమైపోతుంది. ఎంత అనుభవిస్తున్నారు నిజంగానే. చాలా బాగా అదొక్కటే తృప్తి అంటే అదే అనిపిస్తుంది. వీళ్ళు ఒక్కొక్కరు తయారయ్యారు. ఎంత బాగా అవకాశాలు ఇస్తే దేశంలో అందరూ ఇట్లా అయిపోవచ్చు కదా. వీళ్ళ సమయంలో మేము ఉన్నందువల్ల ఈ దారి పట్టారు. అంతటా మనం ఉండలేము కదా, ప్రభుత్వమే కదా ఉంటుంది అంతటా. మరి చెయ్యాలి కదా అందరూ, అప్పుడు దేశమే మారిపోతుంది. మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి, స్ట్రాటజీస్ ఏమిటి? మీ ఇంకా వీటిని ఇంకా పిల్లల్ని సంరక్షించడం కోసం అని చెప్పి మీరు అనుకున్న ప్లాన్స్ ఏమిటి, పాలసీస్ ఏమైనా చెప్పగలరా? ఒక్కటి అంటే 14 నుంచి 18 వయసులో ఉన్న పిల్లల గురించి చాలామంది ఆలోచించలేదు. వాళ్ళు కూడా పిల్లలే అనే ధోరణి కూడా లేదు. 17 ఏళ్ళ అబ్బాయి 18 ఏళ్ళ అబ్బాయి వాళ్ళు కూడా పిల్లలే చట్ట ప్రకారం. 0 to 18 దేర్ ఆల్ చిల్డ్రన్. కానీ వాళ్ళ గురించి చట్టాలు అంతగా దృఢంగా లేవు. వాళ్ళ గురించి సెకండరీ స్కూల్స్ అనే సరిపోని లేవు. 60% నాన్ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్సే. వీళ్ళు చదువుకోవాలనుకున్న 8th క్లాస్ తర్వాత బళ్ళు అన్నది లేవు. టీచర్లు లేరు, ఫిజిక్స్ టీచర్ లేడు, మ్యాథ్స్ టీచర్ లేడు, ఇంగ్లీష్ టీచర్ లేరు. ఎక్కడ వసతులు లేనే లేవు. వాళ్ళు ఫెయిల్ కాకుండా ఇంకేమవుతారు? సో సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ని స్ట్రెంగ్త్ చెయ్యాలన్నది ఒకటి. అండ్ ఎస్పెషలీ ఫర్ గర్ల్ చిల్డ్రన్. మగపిల్లలకి చెయ్యాలి, ఆడపిల్లలకైతే అస్సలు వసతులే లేవు. ఇంట్లో పని వెళ్ళనివ్వడం లేదు. సో సెకండరీ స్కూల్స్ ఎడ్యుకేషన్ని స్ట్రెంగ్త్ చేయాలని. ఇంకోటి జెండర్ ఇష్యూస్. ఆడపిల్లల మీద చాలా విపరీతమైన ఇది ఉంది, ప్రెషర్ ఉంది. బడికి వెళ్తుంటే ఇక్కడ అంటారు బనాయిస్తారని, ఎగతాళి చేస్తూ ఉంటారు. అలా చేసేసరికి తను తట్టుకోలేక డ్రాప్ అవుట్ అయిపోతుంది. తను డ్రాప్ అవుట్ అయిపోతే పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు నీకే అంత ప్రొటెక్షన్ లేకపోతే మా పిల్లలు ఎందుకు వెళ్ళాలని ఆడపిల్లలు కూడా డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. సో గర్ల్స్ డ్రాప్ అవుట్ అన్నది చాలా ముఖ్యమైన ఇష్యూ. వివాహము, ఎర్లీ చైల్డ్ మ్యారేజ్. సో బేసికలీ 14 to 18 years ఏజ్ గ్రూప్లో స్ట్రెంథనింగ్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్, యాక్సెస్ టు సెకండరీ స్కూల్, జెండర్ డిస్క్రిమినేషన్, గర్ల్స్ రైట్స్, ఈ ఇష్యూస్ మీద పని చేయాలి. చేస్తున్నారు కూడా ఎంవి ఫౌండేషన్లో. దీస్ ఆర్ ది ఇష్యూస్ వన్ ఇస్ లుకింగ్ ఫర్. మాకు మీ కుటుంబం గురించి, మీ వారి గురించి, మీ పిల్లల గురించి చెప్తారా? మేము ఒకే కాలేజ్లో చదువుకున్నాము. తర్వాత జేఎన్యూలో ఇద్దరం వెళ్ళాము. తర్వాత ఇద్దరం ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్గా ఉండి నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వెళ్ళాను. ఆయన ఒక 29 ఏళ్ల వయసులో ఆయన పోయారు. ఆయన మా పిల్లలు, పెద్దమ్మాయి ఏమో సుధా, తను ఆంకాలజిస్ట్, ఇక్కడ కేర్ హాస్పిటల్లో డాక్టర్గా ఉంది. అండ్ 3 మనవాళ్ళు, అల్లుడు, అది వీళ్ళు ఇక్కడే మణికొండలో ఉంటారు. సెకండ్ డాటర్ దీప, తను ఢిల్లీలో అంబేద్కర్ యూనివర్సిటీలో లెక్చరర్గా ఉంది. హర్ హస్బెండ్ హిమాన్షు టీచర్స్ ఇన్ జేఎన్యూ ఎకనామిక్స్ లెక్చర్. కొడుకు, ఒక కూతురు. మళ్ళీ మీకు లెక్చరర్, జేఎన్యూ ఈ కనెక్టివిటీ ఎప్పుడు ఉంటూనే ఉందన్నమాట. తను వెళ్ళింది, తను చిన్నప్పుడే ఢిల్లీకి వెళ్ళింది బిఏ చేయడానికి. ఎకనామిక్స్ ఆనర్స్ బిఏ ఢిల్లీలో చదివింది, ఎల్ఎస్ఆర్లో. తర్వాత జేఎన్యూలో ఎంఏ చదివి. నైస్ మా, చాలా చాలా సంతోషం మీతో ఇన్ని గొప్ప గొప్ప విషయాలు పంచుకోవడం అనకన్నా నేర్చుకోవడం, తెలుసుకోగలిగాం మేము. మరొకసారి మీరు మా ఈ కార్యక్రమానికి విచ్చేసి మాకు ఎంతో జ్ఞానాన్ని, స్ఫూర్తిని ప్రసాదించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.